హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలుషాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను 100% హెయిర్ గ్రోత్కి ఈ ఆయిల్ ఎంత యూజ్ అవుతుందన్నది షేర్ చేస్తున్నాను. అలానే ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా షేర్ చేస్తున్నాను. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ముందుగా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఏమేమి అవసరమో అవన్నీ అయితే మా ఇంట్లోనే ఉన్నాయండి. అన్ని రకాల మొక్కలు న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవడానికి అన్నిటిని నేను నా ఇంట్లో ఉన్న వాటినే యాడ్ చేసుకొని ఆయిల్లో ప్రిపేర్ చేసుకుంటాను. ఇందాక చూపించిన చెట్టు ముద్ద మందారం, కరివేపాకు, ఉసిరికాయ చెట్టు, మల్లెపూల చెట్టు, పూలు కూడా ఉన్నాయండి. ముద్ద మందారం చెట్టు ఒకటి, ఒంట్రెక్క వైట్ కలర్ మందారం, అలానే బిస్కెట్ కలర్ మందారం ఉన్నాయి. ఈ రావి చెట్టు అయితే ఇటువైపు మొత్తం కవర్ చేస్తుందండి, మరొక వైపు వేప చెట్టు. ఇలా 2 రకాల చెట్లతో ఇల్లు నిండిపోయి ఉంటుంది. మనకి మరుసటి రోజు ఉదయానికే ఇలా 2 ముద్ద మందారాలు విచ్చుకున్నాయండి. రోజుకు 2 లేదా 3 పూలు ఖచ్చితంగా పూస్తాయి. ఇప్పుడు అందరికీ ఉన్న సమస్య హెయిర్ ఫాలే కాబట్టి దాని మీద నేను వీడియో చేయాలనుకున్నాను. అందుకే నేను ఏ ఆయిల్ని యూజ్ చేస్తానన్నది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. నాకు కూడా హెయిర్ లాంగ్గానే ఉందండి, కానీ ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది. అందుకే నేను ఎప్పటి నుంచో యూజ్ చేసే ఆయిలే అండి. మీకు ప్రాసెస్ మొత్తం చెప్తాను. నాకు ఎంత హెయిర్ ఉండేదన్నది కూడా మీకు క్లిప్స్ని యాడ్ చేస్తాను. నేను మన చెట్లకున్న మల్లె పువ్వుల్ని, మందార పువ్వుల్ని కట్ చేసుకున్నాను. అలానే ఈ ఒంటి రెక్క మందారాలు కూడా ఉన్నాయి, కానీ మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ముద్ద మందారంకే ఇవ్వాలండి. నేనైతే ఒంటిరెక్క మందారంలను కూడా కట్ చేసుకున్నాను, దేవుడికి పెట్టొచ్చని. అలానే ముద్ద మందారం ఆకులు కొన్ని, ఒంటిరెక్క మందారం ఆకులు కొన్నింటిని తీసుకున్నాను. ఈ మధ్య వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఆకులు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వీటిని కట్ చేసేసుకొని అన్నింటినీ మనం కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు ఒకవేళ ముద్ద మందారం అందుబాటులో లేకపోతే ఒంటిరెక్క మందారం పూలైనా ఆకులైనా పర్వాలేదు, కలెక్ట్ చేసుకోండి. నేను ఇలా మల్లె పువ్వులు, ముద్ద మందారాలు, మందార ఆకుల్ని తీసుకున్నాను. ఈ మందార పువ్వుల్ని నేను ఇలా డ్రై చేసి పెట్టేసుకుంటానండి. అవి మనకి ఎప్పుడైనా అన్ సీజన్లో ఫ్లవర్స్ లేనప్పుడు యూజ్ చేసుకోవడానికి ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను నా దగ్గర. మనం హెయిర్ గ్రోత్కి అవుట్ సైడ్ నుంచి ఎంత కేరింగ్ తీసుకుంటామో ఇన్సైడ్ కేర్ కూడా అలానే ఉండాలి. ఇంటేక్ మనం తీసుకునే ఫుడ్ మనకి ఒళ్ళు వేడి చేయకుండా ఉండే విధంగా తీసుకోవాలి. స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వకూడదు. అలానే మెంటల్ టెన్షన్ కూడా ఉండకూడదండి హెయిర్ గ్రోత్ అవ్వడానికి. అలానే మనం డైలీ తీసుకునే ఫుడ్ కూడా క్వాలిటీగా ఉండాలి. ఆకుకూరలు కూడా బాగా తింటూ ఉండాలి. ఇవన్నీ ఫాలో అవుతూ వీటిని ఫాలో అయితే మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుందండి. వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలండి, అప్పుడే మనకి హెయిర్ కేర్ కూడా తీసుకున్నట్టుంటుంది. ఈ సీసాతో నేను నిండుగా ఆయిల్ని తీసుకొని బౌల్లో వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక డ్రై పెటల్స్ ఉంటాయి కదా మందారంవి, అవి యాడ్ చేశాను ఫస్ట్. అవి కాస్త మగ్గిపోయిన తర్వాత మన దగ్గర ఫ్రెష్గా ఉన్న మందారం ఫ్లవర్స్ కూడా 2 ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు రకరకాల వాటిని అన్నింటినీ ఆయిల్లో వేసేయకండి, కేవలం ఒక ఫ్లేవర్లోనే ప్రిపేర్ చేసుకోండి. అది మెంతి నూనె కానీ లేదా కర్రీ లీవ్స్తో ఆయిల్ కానీ ఇలా మందారం ఫ్లేవర్లో కానీ ప్రిపేర్ చేసుకోండి. అంతేకాని అన్నింటినీ మిక్స్ చేయకండి. అలానే ఆయిల్ని కూడా ఎక్కువసేపు హీట్ చేయకండి. ఆయిల్ని ముందుగానే కాసేపు హీట్ చేసుకున్న తర్వాత వీటిని యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. ఇందులోకి నేను మల్లె పువ్వుల్ని యాడ్ చేశాను. యాడ్ చేసిన వెంటనే మంచి స్మెల్ వచ్చిందండి. ఈ స్మెల్ ఆయిల్కి అంటితే మనకి హెడేక్ కూడా రాదనమాట. ప్లస్ మనకి ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు తలకి కూడా కూల్గా అనిపిస్తుంది. ఈ ఫ్లవర్స్, ఈ మందారం ఆకులతో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ మనకి చాలా కూల్ అనిపించేస్తుందండి. హెడేక్ ఉండదు, హెయిర్ ఫాల్ కూడా ఉండదు. ఇవన్నీ బాగా ఆయిల్లో క్రిస్పీగా ఫ్రై అయ్యేటప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న మందారం ఆకులు ఉన్నాయి కదా, వాటిని కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. కేవలం మందారం ఫ్లేవర్లో మాత్రమే ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోండి, మంచి స్మెల్ కోసం. అలానే మనకి హెడ్ అన్నది కూల్ ఫీల్ రావడానికి మందారం ఫ్లేవర్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఆ స్మెల్ కూల్ కోసం
ఈ మల్లె పువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ మల్లె పువ్వులు లేకపోతే ఒక 4 సంపెంగ పువ్వులు కానీ మరువం దమనం అంటాం కదా, మరువం కానీ యాడ్ చేసుకోవచ్చు. న్యాచురల్ గా ఒకటే ఫ్లేవర్ లో ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ మంచి రిజల్ట్ ఇస్తుందండి. హైబిస్కస్ ఆయిల్ మార్కెట్స్ లలో దొరుకుతున్నాయి, కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది హోప్ఫుల్ గా అప్లై చేసుకొని హెయిర్ కేర్ తీసుకోవచ్చు. చల్లారిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసేసుకోండి. ప్లాస్టిక్ వాటిల్లో కాకుండా మీరు ఆయిల్ ని ఖచ్చితంగా గ్లాస్ కంటైనర్లలోనే స్టోర్ చేసుకోవాలి. అప్పుడే మనకి సైడ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం ఈ ఆయిల్ ని ఎలా అప్లై చేసుకోవాలన్నది కూడా చెప్తాను. నేను నెక్స్ట్ వీడియోలో మీకు మంచి హెయిర్ షాంపూని కూడా ఇంట్లో న్యాచురల్ గా ఆకులతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తాను. ఇలా ఆయిల్ ని ఫిల్టర్ చేసేసుకున్నాక ఈ మిక్స్చర్ ఉంది కదా, ఇందులో పెరుగు కానీ వాటర్ కానీ వేసుకొని మిక్స్ చేసుకొని హెయిర్ ప్యాక్ వేసుకోండి. అందుకు యూజ్ చేసుకోవచ్చు, అది వేస్ట్ చేయకుండా. ఆయిల్ ని గ్లాస్ సీసాలోకి వేసేసుకున్నాను. చల్లారిపోయిన తర్వాత ఒక 4 నుంచి 5 టీ స్పూన్లు ఆముదం ని కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. ఆముదం కూడా మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా తగ్గిస్తుంది. అలానే మనకి మాడు అన్నది డ్రై అవ్వకుండా తడిగా ఉండే విధంగా, చల్లగా ఉండే విధంగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 4-5 టీ స్పూన్ల ఆముదంని అప్లై చేసుకోవాలి ఈ ఆయిల్ లోకి. చూడండి, నా హెయిర్ ఇలా ఉందన్నమాట ప్రస్తుతం. ఒకప్పుడు నాకు హెయిర్ ఈ విధంగా మరి కాస్త ఎక్కువ లెంతీగా ఉండేది. నేను ఒక 2-3 క్లిప్స్ ని యాడ్ చేశాను చూడండి. ఇలా హెల్దీగా ఉండే అండి నా హెయిర్. ఇప్పుడు కూడా అలానే ఉంది, కానీ కొద్దిగా తగ్గింది. తిరుమల వెళ్ళినప్పుడు 3 కత్తెరలు ఇచ్చానన్నమాట. అప్పుడు లెంత్ తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను అంతే మెయింటైన్ చేసుకోవడానికి ఇంట్లో ఈ విధంగా ఆయిల్ ని ప్రిపేర్ చేసుకొని యూస్ చేస్తున్నాను. చాలా సిల్కీగా షైనీగా ఉందండి హెయిర్ అన్నది. ఆ కాన్ఫిడెంట్ తోనే మీకు కూడా నా ఒపీనియన్ ని, నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో చెప్పాను కదా, షాంపూని కూడా హెల్దీగా ఎలా అప్లై చేసుకోవాలి, హెయిర్ కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఫింగర్ టిప్స్ తో మాత్రమే మనం ఆయిల్ ని మన మాడికి అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు మన మాడుకి చెమట, తేమ కానీ ఉండకూడదు. ముందుగా హెయిర్ ని, మాడుని బాగా ఫ్యాన్ కింద తేమ పోయే విధంగా ఆరపెట్టుకున్న తర్వాతే ఆయిల్ ని అప్లై చేసుకోవాలండి. ఇలా ఫింగర్ టిప్స్ తోనే అప్లై చేసుకోండి. అరచేతిని వాడకండి. అరచేతిని మనం కింద వెంట్రుకలకు, కొనలకు అప్లై చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మాడు కనిపించే అంత ఎక్కువగా ఆయిల్ పెట్టేసుకోండి. ఈ రోజు నైట్ ఆయిల్ అప్లై చేసుకుంటే రేపు నైట్ కి ఆయిల్ మళ్ళీ డ్రై అయిపోతుంది మాడు మొత్తం. అప్పుడు మళ్ళీ కాస్త ఆయిల్ ని అప్లై చేసుకోండి. మినిమం ఆయిల్ మన తలలో 2-3 రోజులు ఉండే విధంగా పెట్టుకోవాలి. డైలీ హెడ్ బాత్ చేస్తే మనకి రిజల్ట్ కనపడదు. వారంలో 2 సార్లు మాత్రమే హెడ్ బాత్ పెట్టుకోండి. ఇలా అప్లై చేసుకున్నాక తల అంతా మసాజ్ చేసుకోండి. మొత్తం వెంట్రుకలకి ఆయిల్ ఇలా పట్టేసుకున్నాక టైట్ గా ఇలా బిగించేసి లాగినట్టుగా చేసుకోవాలి. అదే అండి హెయిర్ కి మసాజ్ చేసుకోవాలి రకరకాలుగా. అప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ అన్నది బాగా జరుగుతుంది. ఇలా మనం తట్టుకోవాలి తల మొత్తం. అప్పుడే నరాలకి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి ఆయిల్ అంతా మనకి తలలోకి ఇముడుకుంటుంది. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక సన్న పళ్ళ దువ్వెన తీసుకొని తల మొత్తం మంట పెట్టే విధంగా ప్రెస్ చేసుకుంటూ ఇలా చిక్కు లేకుండా దువ్వేసుకోవాలండి. డైలీ మార్నింగ్ పడుకునే ముందు నైట్ ఇలా దువ్వుకొని పడుకుంటే మన హెయిర్ ఆల్మోస్ట్ చిక్కు పడకుండా ఉంటుంది. ఇలా మడిచి జడ వేసుకుంటేనే హెయిర్ గ్రోత్ ఫాస్ట్ గా ఉంటుందండి. మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి నా పద్ధతిలో హెయిర్ కేర్ ఆయిల్ ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసి చూడండి. మీ ఒపీనియన్ ని షేర్ చేసుకోండి. నెక్స్ట్ హెయిర్ కేర్ షాంపూతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.